Guys, you 10:20 to 10:32 and time and మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ నిన్న క్లోజ్ అయిన దానికి మళ్ళీ వచ్చేసింది. మీరు ఒక లైక్ 1 డే క్యాండిల్ స్టిక్ చూసినట్లయితే ఇది కాల్ షిట్ 350 చూసారు కదా. సో నాకు తెలిసి లైక్ బుల్లిష్‌గా ఉంది గైస్ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ ఒక నేను కాల్ అదే ట్రేడ్ ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ఇవి చీపర్ అయిపోయినాయి. ఇక్కడ కొంచెం ఇది అయింది కదా. సో కిందికి అనేది వస్తుంది అనమాట. సో కొంచెం వెయిట్ చేద్దాం గైస్. ఫోమోలో చేసేసా ఐ డోంట్ నో. అండ్ ఎస్ గైస్ చూసారా, ఫస్ట్ ట్రేడ్ 12,000 ప్రాఫిట్. వావ్ గ్రేట్. ఇది గైస్ ఇది ఐఎమ్ సీరియస్లీ ఈరోజు నా బర్త్డే అండ్ స్టాక్ మార్కెట్ గివెన్ మీ 12,000. థ్యాంక్స్. ఓ 89కి. వావ్ గ్రేట్ 10 పాయింట్స్. వామ్మో సీరియస్లీ గైస్ ఐ డోంట్ oh it's just the ఫోమోలోనే ఎంట్రీ చేస్తా టు బి ఆనెస్ట్. బట్ నాకు తెలుసుండే ఈ ఈ ఈ లెవెల్ అంతా నేను స్కాల్పింగ్ చేస్తా కదా, నాకు తెలుసుండే లైక్ ఈ లెవెల్ అంతా టచ్ చేసేసేస్తుంది అని. సో సడన్ గా 7,000 చూసా అండ్ ఐ విచ్ లైక్ సరేలే బుక్ చేసేద్దామని. మీరు బ్యాలెన్స్ ఒక నిమిషం ఆగండి. టుడే యాక్టివిటీ 11,000 ట్యాక్స్ ఎంత పోయిందాము. నిన్నటివన్నీ క్లోజ్ చేసేస్తా. చూడండి 250 ట్యాక్స్ పోయింది. లైక్ అంత ట్యాక్స్ బ్రోకరేజ్ అంతా బ్లాక్ చార్జెస్ అనమాట. సో ట్యాక్స్ 200 పోయింది. సీరియస్లీ నాకు చాలా ఇదే అనిపిస్తుంది. 12,000 గైస్ సీరియస్లీ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అంది. లైక్ 70 ఇప్పుడు దాని ప్రైస్కి వచ్చేసింది. సో నేను ఎక్కువసేపు ఏం చేయాలి, తొందర ఎంటర్ అయినా ఎగ్జిట్ అయినా. సో 12,000 అయితే ప్రాఫిట్ అయింది. రిస్క్ చేద్దామా వద్దా అనిపిస్తుంది. రిస్క్ రిస్క్ ఇది ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా టుడే. చూడండి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. దట్స్ ద రీజన్ ఇట్ అంతా నీకు తొందర ఇచ్చింది. లాస్ అయ్యేది కూడా అంత లాస్ అవుతాయి కదా. సో ఇట్స్ నాట్ బ్యాడ్. ఇంకోసారి ఎంట్రీ కావాలని ఉంది బట్ ఐఎమ్ ఫియర్ దట్ ఎక్కడెక్కడ ఇది అవుతుందని. ఈ ప్రైస్ తీసుకున్నామా. కొంచెం భయంగా ఉంది. ఎంట్రీ అవుదాం. చూసారా 5K లాస్. ఓ గాడ్ ఓ గాడ్. ఓ డీటెయిల్స్ 4 పాయింట్స్ కమ్మేసా. ఇంకా చాలు గైస్, సగం ప్రాఫిట్ దొబ్బింది. ఇంకా క్లోజ్ జిప్ అంత తొందర అయింది ఎగ్జిట్ చేసి. లేకపోతే చూడండి 56 పోయింది. ఐ మీన్ ఐ యూస్ టు బుక్ అప్రాక్సిమేట్లీ చాలా కిందికి పోయింది గైస్. ఒక 10 పాయింట్స్ లాస్ అయ్యేది. సో నేను 4 పాయింట్స్కే బయటకు వచ్చేసా.
అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చూడండి, వాలటైల్ మార్కెట్ ఉంది. ఎక్స్పైరీ రోజు ఈ నిఫ్టీ 50 అనేది చాలా అనేది వాలటైల్ గా మూవ్మెంట్ అవుతుంటది. సో మీరు ఎక్కువ సేపు వెయిట్ చేయాలా, ఐ మీన్ మీకు లైక్ ఏమంతా ప్రైస్ యాక్షన్ అవి ఇవి అంతే, మీరు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది గైస్, టు బి ఆనెస్ట్. సో ఇండియన్ విక్స్ చూద్దాం గైస్. ఇండియన్ విక్స్ నాది యాక్చువల్లీ సగం ప్రాఫిట్ ఇదే అయిందా, సో నేను ఇది చేయాలి ఎక్కువ. మార్కెట్ ప్రీమియం ఓకే, ఒక రేంజ్ చూసారా ఇది వాలటైల్ ఎట్లా ఉంది మార్కెట్ లో. యాక్చువల్లీ 5,000 కి బయటికి వచ్చేసారి, లేకపోతే నా మొత్తం ప్రాఫిట్ అనేది జీరో అయ్యేది. సో ఇది బాగుండే ప్రైస్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్. పొద్దున్న నుంచి చూస్తున్నా మార్కెట్, బట్ ఇప్పుడు సిస్టమ్ ముందు వచ్చి ట్రేడ్ చేస్తున్నా. ఇది పిచ్ అయిపోయింది గైస్, అంటే ట్రేడింగ్ చూసి, ఐ మీన్ లైక్ ఎంత ఎలా పెరుగుతున్నాయి అవి ఇవి, ఎకనామిక్ ఎలా ఉంది. సో గోల్డ్ అనేది కాదు, ఈ క్రూడ్ ఆయిల్ మాత్రం చాలా తగ్గుతుంది. దీంట్లో ఒక చేద్దాం అనుకుంటున్నా, లైక్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు ఇవన్నీ భయం వేస్తుంది. నాకు ఈ నిఫ్టీ 50లోనే కొంచెం బెటర్ గైస్ నాకు. సో నేను ఒక మార్కెట్ కే స్టిక్ అయి ఉన్నా, దట్స్ నిఫ్టీ 50, దట్స్ ఇట్, అంతే. ఇంకా అవి వచ్చింది, నేను ఐ విల్ బి ఇన్వెస్టింగ్ ఆన్ సమ్ స్టాక్స్, దట్స్ ఇట్. సో 6,000 వచ్చింది, సో చాలా ఎక్కువ ఆశపడదు. అప్రాక్సిమేట్లీ ఎంత, 2,000 6,000 ఆఫ్ ప్రాఫిట్ వెళ్ళింది. ఓకే, నాట్ బ్యాడ్ గైస్. అండ్ మీరు చూసినట్లయితే నేను 1:2 లాగా ప్లాన్ చేసుకున్నాను. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నేను ఒకవేళ మార్కెట్లో ఉన్నట్టు అయిపోయింటే, ఐ యూస్ టు బుక్ అప్రాక్సిమేట్లీ 10K. అదర్వైజ్ ఐ డోంట్ 10K వరకు చూసేటోని. ఒకవేళ 10K ప్రాఫిట్ అయితే ఐ యూస్ టు బుక్. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 6,000 వెళ్ళింది గైస్, దాని తర్వాత మళ్ళీ 3,000కి వచ్చింది. సో నేను ఆడ 6,000 అలా వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంటే, నేను స్టాప్ ట్రైలింగ్ వేసేలాగా ఐ యూస్ టు ఏమంటారు, బయటికి ఎప్పుడు వచ్చేస్తా అంటే ఒక టూ కే అట్లా బయటికి వచ్చేస్తా, అంత ప్రాఫిట్ ఉన్నప్పుడే. ఎక్కువ రిస్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు గైస్. యాక్చువల్ మీరు చెప్పాలా, ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంది మార్కెట్. నేను అనాలిసిస్ తప్పైంది ఇక్కడ. పుల్ బ్యాక్ తీసుకుంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఒక ఎంట్రీ ప్లాన్ చేయాలని ఉన్నా. ఇది ఏంది గైస్, ఏంది ఇది? క్రూడ్ ఆయిల్ కాదురా నాయన, నిఫ్టీ 50. థూ 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 థూ. క్రూడ్ ఆయిల్ వస్తుంది గైస్, ఆపర్చునిటీ పోయింది పా. దొబ్బింది గైస్ సీరియస్లీ. ఇప్పుడు ఫార్మల్ ఎంట్రీ అయితే లాస్ బుక్ చేసుకుంటున్నా, నాకు తెలుసు. దొబ్బింది గైస్, దొబ్బింది. ఆపర్చునిటీ ఉండేది, దొబ్బింది. ఐఎమ్ సేయింగ్ ఇట్స్ గాన్. 2,200 2,250 కదా. సో రిస్క్ చేయాలని లేదు, బట్ క్వాంటిటీస్ తగ్గిద్దాం గైస్. క్వాంటిటీస్ ఒక 60K అలా పెడదాం. నాకు తెలిసి వెళ్ళాలనిపిస్తుంది మార్కెట్ పైన. హ్మ్. ఈడ కొంచెం సెల్లర్స్ ఎక్కువైనారు. దాని తర్వాత మళ్ళీ ఇది స్ట్రాంగ్ గా లేదు, ఈ క్యాండిల్ అనేది గ్రీన్ ది. అండ్ ఇది బిగ్ బార్ క్యాండిల్ మీరు చూడొచ్చు. సో బై చేసేసా, చూసాం. ఒక 1,000 ఐ విల్ టేక్ లాస్ ఇఫ్ ఇట్ గోస్
చాలా అనేది చాలా ఇది ఉంది. బయటికి వచ్చేసాం అనిపిస్తుంది గైస్. ఓహ్! హ్మ్. హుహు. దొబ్బింది. దొబ్బింది. ప్రతిసారి నాకే ఎందుకు గైస్ 1 పాయింట్ ఇప్పుడు ఇంకా తగ్గింది. లేదు చాలా వాలెటైల్ ఎక్కువుంది గైస్ నిజం చెప్తున్నా. వాలెటైల్ అనేది చాలా అంటే చాలా ఉంది. సో, ఈ చిన్న చిన్న ఎస్ఎల్‌కే పోయేస్తది. చూసారా? ఇది ఎట్లా మూవ్ అయిందో. ఇంకా వెళ్తది గైస్ నాకు తెలిసి ఒక లైక్ టుడే హై మేబీ టచ్ కావచ్చు. చాలా గైస్ టెర్మినల్ క్లోజ్ చేస్తున్నా. ఐ మీన్ ఇంకా స్టాప్ ట్రేడింగ్ రైట్ నౌ అండ్ ఎనఫ్ ఫర్ టుడే. మీకంతా లాస్ట్ చూపిస్తా ఒకసారి. సో, గ్రో బ్యాలెన్స్ చూసినట్లయితే ఇది తగ్గింటది. 4000 సంథింగ్ వచ్చింటది. సో, 5000 ఇంకా 1000 లాస్ అయింది. మీరు చార్జెస్ చూడొచ్చు అండ్ బ్రోకరేజ్ 120 3 ట్రేడ్స్ ఎంటర్ అయినా కదా! సో, 40 లైక్ ఎంట్రీ కావడానికి 40 రావడానికి అంటే ఎగ్జిట్ కావడానికి 40. సో, 40, 40 లైక్ 20 40 ఇంటూ 3 సారీ యెస్. 20 ఎంట్రీ, 20 ఎగ్జిట్ అన్నమాట. సో, లైక్ నేను 3 ట్రేడ్స్ చేశాను. సో, 3కి 6 సారి అంటే టోటల్ 6 అయింది గైస్. మీకు సింపుల్ చెప్తున్నా 40 ఫర్ ఈచ్ ట్రేడ్ ఓకే. సో, 40 ఇంటూ 3 120. సో, 120 రూపీస్ బ్రోకరేజ్ అయింది. అండ్ ఇంకా వీళ్ళు ఎక్స్‌ట్రా ఈ ఈ లైక్ గవర్నమెంట్ చార్జెస్ అవి ఇవి ఎస్‌టిటి ఇంకా జీఎస్టీ అవి ఇవి 500 అయింది అప్రాక్సిమేట్‌లీ. సో, మొత్తం కలిపి ఇంత చార్జెస్ అయితే అయినాయి. సో, ఇంత దాంట్లో నా ప్రాఫిట్ వచ్చింది 5000 అన్నమాట. సో, మీరు ఫస్ట్ చూసినట్లయితే అప్రాక్సిమేట్‌లీ 11,000 వచ్చింది. ఐ జస్ట్ 50% ఐ లాస్ట్ ఇన్ దిస్ చేశా. సో, ఇది మాత్రం నేను ఇంటికి తీసుకువెళ్ళాలి గైస్. నేను ఇంకా ఎక్కువ ట్రేడ్ చేశానంటే నాకు తెలిసి ఇది కూడా వెళ్ళిపోతదని. సో, ఇనఫ్ ఫర్ డే మీకు రిఫ్రెష్ చేసి కూడా చూపిస్తా. సో, ఈ ఈ ఈ రోజుకి ఇంతే గైస్. సో, నిన్న చూసినట్లయితే నిన్న చూపిస్తాను ట్రాన్సాక్షన్స్‌లో నిన్న ఎంత నిన్న ఇంత నాకు రిసీవ్ ఫ్రమ్ ఎఫ్ఎన్ఓ అంటే నిన్న ఇంతొచ్చింది. సో, నిన్న ఇంత అప్రాక్సిమేట్‌లీ ఇంతొచ్చింది. మళ్ళీ ఆహ్, ఇది టీసీఎస్ స్టాక్ నేను బై చేసింది కదా! సో, దాననమాట. దీన్ని హిస్టరీ వస్తదా లేదా తెలీదు. టీసీఎస్ స్టాక్. చూడొచ్చు మీరు. లైక్ టాక్సెస్ అనేది ఎంత ఎలా తీసుకుంటారని వీళ్ళు. సో, ఎస్టీటీ అంత. దాని తర్వాత ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్ చార్జెస్, సీబీ టర్నోవర్ ఫీజు, స్టాంప్ ఇవన్నీ ఏమో ఉండాలి గైస్. బట్ టూ హెవీ అయింది. సో, ఇది చూసాం. ఇది క్రెడిట్ అయింది. ఇదేమో ఎక్కువ డీటెయిల్స్ ఏం రాకున్నాయి. సో, నేను చిన్న చిన్నగా నా అకౌంట్‌ని గ్రో చేసుకుంటున్నా. ఐయామ్ నాట్ లైక్ మొత్తం రిస్క్ చేయాలని లేదు. చిన్న చిన్నగా చాలు గైస్. కొంచెం నాకు స్టేబుల్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనుభవమైన ఇదైన తర్వాత ఐ జస్ట్ మొత్తం లైక్ దీన్ని ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉంది కదా! 3000 3.3 ఉంది కదా! సో, నేను దీన్ని ఒక 5 వరకన్నా తీసుకువెళ్ళాలి గైస్. 5 వరకు తీసుకువెళ్ళాలా. దాని తర్వాత మళ్ళీ 5 వెళ్ళిన తర్వాత మళ్ళీ 3తో ఇంకా 2,00,000 నేను బయటికి తీసి ఇంక దీంతోనే ట్రేడింగ్ చేస్తుండాలి. 3,00,000 అట్లా. సో, 3,00,000 పెట్టి నేను ఒక 50% మాత్రమే నేను ట్రేడ్ చేయాలా. సో, ఇది నా మైండ్‌లో ఉంది. చూద్దాం గైస్. సో, ఈ రోజుకి 5,000 అదే 5.3K I got profit today. So, enough for today and yeah, I'm closing now. Thank you guys and if you are new to my channel, please subscribe and um, support చేయండి guys. ఉంటా.